అలాగే జగదీష్ వచ్చి నాకు కథ చెప్పినప్పుడు లోపల మాత్రం ఉంది, అయిపోయిందిరా దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికిందని. కానీ బయటపడలేదు. అమ్మ ఇటు బయటపడితే ఇటు మళ్ళీ వేరే ఎవరికైనా వెళ్తాడో మాట్లాడతాడో ఇవన్నీ ఉన్నాయి, లోపల చాలా ఉంది. వీళ్ళు టెస్టింగ్కి వచ్చారా లేకపోతే నా మీద నిజంగా నమ్మకానికి వచ్చారా అని. సరే మనకేంటి, మనకేం భయం లేదు. బాహుబలి సినిమా వచ్చిపోయినా కానీ నేను భయపడేవాడిని కాదు. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే ఆ ఒక్కరోజు నేను ఫీల్ అవ్వాలి, దీని అమ్మ ఇది నా రోజు అనేది నేను ఫీల్ అవ్వాలి. దానికోసం ఏది పడితే అది చేయకుండా ఈ కథ విన్నప్పుడు నేనేం అడగలేదు. నేను ఒక్క మాట కూడా నాని గారు ఎందుకు అనుకున్నారు నన్ను ఈ సినిమాకి అని అన్నాను. నేను నాని గారు కదండి మేమే అనుకున్నాము, నాని గారు యాక్సెప్ట్ చేశారు కదా. అవును యాక్సెప్ట్ చేశారండి. ఎందుకంటే మళ్ళీ డౌట్ ఇంకేమన్నా పెడతారేమో సినిమాకి అని. నన్ను ఈ క్యారెక్టర్లు అసలు మీరెలా అనుకున్నారు, ఎవరు అనుకోరు కదా ఇలాంటి క్యారెక్టర్లు. కానీ నాకు తెలుసు లోపల నర్రూప రాక్షసుడు అనే ఆర్టిస్టులు ఉన్నారనే విషయం నాకు మాత్రమే తెలుసు. అది అడిగినప్పుడు నా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన కొడుకే ఈ కార్తీక్.